శ్రీరామచంద్రశ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణభిరామ సీతాముఖం భోరుహజంచరీకో నిరంతరం మంగళమతనోతు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:28 తిథి త్రయోదశి రాత్రి 9:21 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:08 వరకు. తరువాత శ్రవణం తెల్లవారుజామున 5:31 వరకు. వర్జం ఉదయం 10:02 నుంచి 11:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుంచి 12:41 వరకు. అమృతకాలం రాత్రి 7:23 నుంచి 8:57 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం ప్రదోషం ఉందండి సాయంకాలం. ఆ సమయంలో శివారాధన చేయడం ద్వారా మనం చక్కని ఫలితాలను పొందవచ్చు. విశేషించి ఒక భావన పండిత వర్గంలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే శివుడు చాలా గొప్పవాడు. ఆయన ఏది తన దగ్గర అట్టబెట్టుకోలేదు కాబట్టి అన్నీ అందరికీ ఇచ్చేస్తూ ఉంటాడు. అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉంటాడు. విశేషించి ప్రపంచం మొత్తంలో సకల భువనాలలో అత్యధిక సంపన్నుడు సాక్షాత్తు శ్రీనివాసుడు. అప్పు తీసుకున్నటువంటి కుబేరుడు శివునికి భక్తుడు. ఎంతటి వాడంటే అతడు స్నేహితుడిగా మారిపోయేంతటి భక్తుడు అనమాట. ఆయన సకల సంపదలని నవనిధులను కలిగి ఉన్నాడు. అలా ఆయనకేం అక్కర్లేదు కాబట్టి ఆయన ఏది కావలసినా ఏది అడిగినా ఇచ్చేసేటువంటి బోళాశంకరుడు అనేటువంటి భావన ప్రచారంలో బాగా ఉంది. అందువలన ఆయన్ని ఆరాధించడం ద్వారా మన యొక్క కోరికలను శీఘ్రంగా నెరవేర్చుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. కోపమున ఘనత కొంచెమైపోతుంది. నిత్యం సాధనలో ఉంటే ప్రయత్నించకుండానే నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు.